మీరందరూ అనుకుంటున్నారు కదా నేను మిమ్మల్ని బలవంతం చేస్తున్నాను. అయితే అలాగే ఊరుకోండి. చూడండి, మీ ధర్నా, మీ దీక్ష, మీ కోరిక న్యాయమైందే. కానీ ఇలా బలవంతంగా మీ ప్రాణం తీసుకోవడం తెలివి తక్కువతనం. బాలా చెప్పింది కూడా నిజమే. నువ్వు ఇలా గిలగిలా కొట్టుకుని ప్రాణాలు వదలటం ఏమంత గొప్ప పని కాదు. పురంజన్, ఇది పిరికితనమో లేక ధైర్యమో అది మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా ఒకటే, ఈ భీమ్రావ్ ఎప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. అతని జాతి వాళ్ల కోసం పెద్ద ప్రాణాలు ఇస్తానంటుంటాడు. తీరా సమయం వచ్చేసరికి లోపల దొంగల దాక్కునున్నాడు. సొంత జాతి వాళ్ళ సామాను వదిలేశాడు వాడు. సోదరులారా, నాకు బాగా తెలుసు ఈ మొండోడు భీమ్రావ్ మీ అందరి ప్రాణాల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదో. ఎందుకంటే మీరందరూ వీడిని మీ జాతికి ప్రతినిధిగా ఎన్నుకోలేదు. అందుకు ఇది ఈ జాతి వాళ్ళందరికీ చాలా అవమానం. పదండి సిద్ధాంత్ గారు. మీరిలా అనుకోవద్దు. మేం బాధ భరించలేక వెళ్ళిపోతాం. మరి అంతగా అవసరమైతే మేము ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు బలి ఇస్తాము. అవును రామ్జీ, మేము ఇక్కడ నుండి వెళ్ళేదే లేదు. ఇలా అయితే అందరూ చచ్చిపోతారు. గోపాల్ కూడా ఇక్కడ కనిపించడం లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తాను. వాడేదో ఒక ఉపాయం ఇస్తాడు వీళ్ళందరినీ కాపాడడానికి. వెళ్ళు రామ్జీ, వెళ్ళు. స్వామీజీ, ప్రసాదంలో మందు కలిపి కడుపులో నొప్పి తెప్పించాం. అయినా కూడా ఆ భీమ్రావు గాని వాడి ఇంట్లో వాళ్ళు గాని తొణకలేదు, బెనకలేదు. అంతే దృఢంగా ఉన్నారు. అవును స్వామీజీ, భీమ్ మీద అది ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ఇప్పుడు మీరే చెప్పండి స్వామి, మేమేం చేయాలో. ఇప్పుడు కేవలం కడుపు నొప్పి మొదలైంది. ఇక మెల్లమెల్లగా వాడి ఆరోగ్యం క్షీణించిపోతుంది. వాడి పరిస్థితి విషమంగా తయారవుతుంది. అప్పుడు చూద్దాం భీమ్రావ్ వాడి కుటుంబం ఏ విధంగా వీళ్ళ నుంచి తప్పించుకుంటారు. అంటే ఇదంతా వీళ్ళు చేసిన కుట్ర. వెంటనే వెళ్ళి గోపాల్కి చెప్పాలి. గోపాల్, 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 తొందరగా రా. మన జాతిలో కథనికి కడుపులో భయంకరంగా నొప్పి వస్తుందట. ఇది స్వామీజీ ఇంకా పెద్ద జాతి వాళ్ళు చేసిన కుట్ర. మీరందరూ వాళ్ళు రుచిలో చిక్కుకున్నారు. గోపాల్, నువ్వు మన జాతి అందరి మేలు కోరేవాడుగా. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించు. వెంటనే వచ్చి అందరితో మాట్లాడు. అందరినీ మాట వింటారు. గోపాల్, పద, వచ్చి మాట్లాడు. మనం ఫలితాలు పొందాలంటే అలా అడ్డదారులు తొక్కడం తప్పు కాదు బాలా అన్నయ్య. ఒకవేళ ఇలాంటి పని చేయటం వల్ల మీ తమ్ముడు భీమ్, మీ నాన్న రామ్జీ దారికి వస్తారంటే అప్పుడు ఇది సరైనదే కాదు. ఇది పెద్ద తప్పు. ఒకవేళ బాబాయ్ చనిపోయాడంటే అప్పుడు ఆ నిన్న శాశ్వతంగా మా కుటుంబం పైన పడుతుంది. అయ్యో బాలా అన్నయ్య, నువ్వెందుకంత ఉద్వేగపడుతున్నావు? ఇలాంటి పెద్ద పెద్ద పొరపాటులతో చిన్న చిన్న బలిదానాలు కొన్ని చేయాల్సి ఉంటుంది. ఈ బలిదానాలు నేను జరగనివ్వను. నేను ఇప్పుడే వెళ్ళి ఈ విషయం భీమ్కి, నాన్నకి, అందరికి చెప్పేస్తాను. అరే బాలా అన్నయ్య, ఆగు. నాన్న, నాన్న, నాన్న. ఈ బాలాకేమైంది? నాన్న, నాన్న. బాలా, ఏమైంది? నాన్న, నాన్న, ఇతని కడుపు నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకంటే ఇతనికి ప్రసాదం లేదా కలిపి తినిపించారంట. అది స్వామిజీ చెప్తే చేశారంట. ఏ బాలా, నీకు గాని మతి చెడిందా ఏంటి? సోదరులారా, మీరంతా చూస్తూనే ఉన్నారుగా. బాలా వాడి కుటుంబం తప్పుని కప్పుపుచ్చుకోవడానికి స్వామీజీ మీద నెపం వేస్తున్నాడు. అలాగా? సరే, ఆగండి. ఇదిగో ఈ మిగిలిన ప్రసాదాన్ని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తాము. అప్పుడు వైద్యుడే చెప్తాడు ఎవరు చెప్పేది నిజమో, ఎవరు చెప్పేది అబద్ధమో అని.
అయితే తీసుకెళ్ళు, చేయించుకో పరీక్ష. ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేరు. నువ్విప్పుడు వీళ్ళందరికీ ప్రతినిధివి. వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళు. ఇంకా మీరందరూ కూడా వెళ్ళండి. ఇలా అనవసరమైన వాటికి పంతం పట్టి ఏం ప్రయోజనం ఉండదు. అనవసరమైనది కాదు భీమరావు. ఒకవేళ స్వామీజీ ఈ వ్యక్తికి మందు పెడితే ఆ విషయాన్ని పరీక్షించి తెలుసుకోవచ్చు. కానీ ఇది పరీక్షించే విషయం కాదు. ఈ వ్యక్తి బాధని భరిస్తున్నాడు, ఇంకా భరిస్తాడు. ఇక వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చింది ఈ స్వామీజీ చెప్పడం వల్ల కాదు, వాళ్ళ ఇష్టంతో వచ్చారు. ఇంకా వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది సొంతంగానే చెప్తున్నారు. కాబట్టి దీనికి ఏదో కుట్ర రంగు పులిమి వీళ్ళందరి భావాలని నువ్వు బలహీనపరచడానికి ప్రయత్నించొద్దు భీమరావు. ఇతను స్పృహ తప్పినట్టున్నాడు. గోపాల్, నీ ఉపన్యాసాలు అయ్యేలోపు ఇతను చచ్చిపోయేలా ఉన్నాడు. కొంచెం త్వరగా వెళ్ళి నీళ్లు తీసుకుని రండి. వెళ్ళండి. వద్దు, ఎవరు నీళ్ళు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇతను మా సోదరుడు. అయినా మేము ఇతనికి ఏ విధమైనటువంటి సహాయం చెయ్యము. మేము చూడాలనుకుంటున్నాము రామ్జీ ఇంకా భీమరావు మొండితనం ఎంతవరకు ఉంటుందో. చూడండి, ఇప్పుడు అవన్నీ పరీక్షించుకునే సమయం కాదు. ఇప్పుడు తొందరగా ఈయన్ని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళండి. తర్వాత మీరు ధర్నా చేసుకోవాలంటే చేసుకోండి. మేము మీ నిరసనని గౌరవిస్తాం. మనం తర్వాత గొడవ పడదాం. కానీ ఇప్పుడు ఇతనికి వెంటనే వైద్యం అవసరం. లేదు రామ్జీ, ఏ పోరాటానికైనా విరామం ఇవ్వటం మంచిది కాదు. ఇప్పుడు ఏం జరిగితే అదే జరుగుతుంది. ఈ సమస్య కూడా చాలా చిన్నది. నీ చెల్లెలతో వితంతు కార్యక్రమం చేయించు, లేకపోతే చనిపోని ఈ వ్యక్తిని. అప్పుడు ఈ పాపం నీ కుటుంబానికి, నీకు చుట్టుకుంటుంది. ఇలా వదిలేస్తే అతను చచ్చిపోతాడు. వీళ్ళకి ఎవరికి ఏమీ నష్టం ఉండదు. ఇంకా ఇలాంటి సందర్భాలలో పరిష్కారాల గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఏదైనా ఒక మధ్య మార్గం ఆలోచించాలి. సమస్యకు పరిష్కారం దొరకాలి. గోపాల్, విశ్వాసరావు లేడు కాబట్టి నువ్వే జాతికి నేతృత్వం వహిస్తున్నావు. నచ్చజెప్పు మీ వాళ్ళకి. గోపాల్, ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఆ భీమరావు, వాడి కుటుంబం మొత్తంతో సహా ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి. అందుకని అవకాశం దొరకగానే పని పూర్తి చేసేయాలి. ఒక పని చేద్దాం భీమరావు. నువ్వు ఇంకా నీ కుటుంబం అందరూ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి. వెళ్ళిపోయావనుకో, అప్పుడు నువ్వు ఈ సమాజంలో భాగం అవ్వవు. అప్పుడు నువ్వు చెప్పే నీ తప్పు ఒప్పుల ప్రభావం ఇక్కడ ఎవరి మీద పడదు. ఇంకా నువ్వు వెళ్ళిపోయినందుకు తప్పకుండా బాధ ఉంటుంది. కానీ మా అస్తిత్వాన్ని ఇంకా సామాజిక ఆచారాలని కాపాడుకోవటానికి కొన్నిసార్లు మనం పడే బాధల్ని, దుఃఖాల్ని అనుభవించాల్సి ఉంటుంది. చాలా మంచి పరిష్కారం. నేను చెప్తున్నాను, ఈ పాపులు వెళ్ళిపోయారంటే మన గ్రామానికి పట్టిన శని వదిలిపోతుంది. అద్భుతం, అద్భుతం గోపాల్. ఏం పరిష్కారం చూపించావు. మేమందరం గోపాల్ మాటల్ని సమర్థిస్తున్నాం. ఏమంటారు? అదేదో మీరే సూటిగా చెప్పొచ్చుగా మాకు, మమ్మల్ని సతారా వదిలి వెళ్ళిపోమని. నువ్వేదైతే అంటున్నావో అది మా ఉద్దేశం అయ్యుండొచ్చు. ఈ నిజాన్ని నేను కాదనటం లేదుగా. కానీ రామ్జీ, పరిస్థితులు కూడా ఇవే కోరుకుంటున్నాయిగా. ఇక మీరే నిర్ణయించుకోండి ఏం చేయాలో అని.
ఇక్కడే ఉందాం, కలిసి ఉందాం. కానీ ఇది తప్పు. తప్పో ఒప్పో నాకు తెలీదు, మనం ఇక్కడే ఉంటాం. సరే అయితే మేమందరం ఈ సతారా వదిలి వెళ్ళిపోతాము. కానీ ముందు మీరు ఈయన్ని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళండి. కనీసం మా అత్తకి బొట్టు గాజులు తీయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మీరందరూ ఆమె చేత బలవంతంగా చేయించాలనుకుంటున్నారు. మనం ఇక్కడ నుండి వెళ్ళాలో వెళ్ళొద్దో నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవడివిరా? బాలా అన్నయ్య, నీకు ఇష్టం లేకపోతే నువ్వు రావద్దు. నువ్విక్కడే ఉండొచ్చు. ఎలాగూ ఇక్కడున్న వాళ్ళందరూ నీకు బాగా ఆప్తులైపోయారుగా. ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నావు భీమ్? లేదు బాబాయ్, ఇప్పుడు ఇది ఒకటే దారి మిగిలింది. రామ్జీ, నువ్వైనా చెప్పొచ్చుగా వీడికి. లేదు పురంజన్, భీమ్ నిర్ణయం సరైందే. ఇప్పుడు ఈ సతారాలో మాకంటూ ఎవరూ లేరు. కానీ ఒకందుకు బాధగా ఉంది, నువ్వు మా పక్షాన లేవు. నేను ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. ఇతను కోలుకున్న వెంటనే మేము సతారా నుంచి వెళ్ళిపోతాం. ఆనంద్, వెళ్ళి దుప్పటి తీసుకురా. నానా, పని పూర్తయిపోయింది. ఇప్పుడు రామ్జీ భీమ్రావులకి సతారాతో రుణం తీరిపోయింది. తులసి, తులసి, ఏంటిది? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి ఇలా చేసావు? ఇవన్నీ ఎందుకు పగలగొడుతున్నావు? అన్ని పగలగొట్టేస్తున్నాను. అమ్మ జీవితం అంతా కష్టపడి ఇవన్నీ కూడా పెట్టింది. కానీ ఈ ఊరి వాళ్ళు మనల్ని ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళిపోమని చెప్తారా? నాన్న ఇంకా భీమ్ వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకున్నారు. మరి నేను ఇంకేం చెయ్యను. తులసి, నేను అన్ని పగలగొట్టేస్తాను. ఆగు తులసి, ఆగు. ఈ వస్తువుల్ని ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లొద్దు. అన్నిటిని పగలగొట్టేస్తాను, అన్ని. కానీ ఇక్కడి నుంచి చిన్న పూచిక పుల్లను కూడా ఎవరిని తీసుకెళ్ళనివ్వను. తులసి, తులసి, అవన్నీ పగలగొడితే ఏమొస్తుంది నీకు? అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మనం సతారా నుంచి వెళ్ళిపోవటం వల్ల ఏం పరిష్కారం దొరికిద్ది? మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారుగా. అప్పుడు సమస్య వస్తే అప్పుడు చూసుకుందాంలే. కానీ ఇప్పుడు మనం సతారాలో ఉండము. నువ్వు ఇక్కడ చూడలేదు గాని ఇంకా అక్కడికి వెళ్ళాక ఏం చూస్తావు? నోర్మోయ్, ఏంటి పిచ్చివాగుడు వాగుతున్నావు? పిచ్చివాగుడు కాదు, అది సరిగ్గానే అడిగింది. ఏం సరిగ్గా అడిగింది? ఆ చెప్పు, ఏం సరిగ్గా అడిగింది? నువ్వు మధ్యలో కలిగించుకోకు. ఇదంతా నీ కారణంగానే జరుగుతుంది. నా కారణంగా జరుగుతుందా? అరే, జరిగేదంతా భీమ్ కారణంగా జరుగుతుంది. కానీ నువ్వు వాడి మీద మాట పడినివ్వవు. వాడికి వకాలతో పుచ్చుకుంటావుగా. వాడు చేసిన పని సరైనని తెలిస్తే నేను వాడిని ఎందుకు అంటాను? అసలు నేను మా పెద్ద నేను చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నువ్వు భీమ్ కాలు గోటికి కూడా సరిపోవు తెలుసా? అయినా నీలాంటి వాళ్ళు మేలు చేసిన వాళ్ళని మర్చిపోతారు. నువ్వెక్కువ మాట్లాడుతున్నావు. నేను నిజాన్ని మాట్లాడుతున్నాను. మరి నువ్వు సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు భీమేగా నేను బయటపడేసింది. కానీ స్నేహితులు వీళ్ళు నీకు 2 రోజుల ముందు దొరికారు. కానీ అంతకు ముందు భీమేగా.
నిన్నెన్నోసార్లు ఈ గ్రామస్తుల నుంచి కాపాడాడు. కానీ నీకు ఈ విషయాలన్నీ ఎక్కడ గుర్తుంటాయిలే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అరే వెళ్ళి ఇక్కడ నుంచి. నాకు చెప్పడానికి నీకెత్తి కానలేదని నన్ను వెళ్ళగొడతావా? అవును, వెళ్ళగొడతాను నిన్ను. నేనే కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను వెళ్ళగొట్టచ్చు. ఎందుకంటే నువ్వు అంత నీచమైన చేసావు. ఆనంద్, అన్నయ్య మీద చేస్తావరా నువ్వు? మరి నువ్వెందుకు కొట్టావా? ఆనంద్, బాలా వదిలివ్వండి. నరికి పోగులు పెడతాను, నొదలను. బాలానియా వదులు. నువ్వు కూడా నన్ను కొట్టావుగా, మరైతే నిన్నేం చేయాలి? దూరంగా వెళ్ళండి. ఇప్పుడు వీడంతా చూడాల్సిందే. నేను దూరంగా వెళ్ళండి. వెళ్ళండి, మీరు వెళ్ళండి. అన్నయ్య నుండి వెళ్ళగొడతావురా? తిండి పోతావా? నువ్వైనా వాడిని వదలరా. ఆనంద్ బాలా ఎందుకు కొట్టుకుంటున్నారు? వదలండి. ఆనంద్ బాలా మిమ్మల్ని. గోపాల్, నువ్వైనా విడిపించి వెళ్ళొద్దన్నే. ఇప్పుడు ఇది వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతమైన గొడవ. కొట్టుకోనివ్వండి వాళ్ళని. ఎవరు గెలిస్తే వాళ్ళని సమాజం సన్మానిస్తుంది. ఆనంద్ బాలా గొడవ పడింది చాలు, లేవండి. కొట్టుకోండి కొట్టుకోండి, ఇంకా ఇంకా కొట్టుకోండి. వాళ్ళిద్దరిని ఆపు. విడిపించి వెళ్ళొద్దన్నే. ఏం చేస్తున్నారు? మీ ఇద్దరికి సిగ్గు సెరవు లేదా? ఇలా కుక్కలా కొట్టుకుంటున్నారు. ఎందుకు కొట్టుకుంటున్నారు? తను అంటున్నాడు సతారా వదిలిపెట్టి ఎవరు వెళ్ళకూడదంట. అవునన్నా నేను. నాన్న సమస్యల నుంచి ఇలా ఎంతకాలం పోరాడుతుంటారు? ఏదైనా సమస్య ఉంటే దానికోసం పోరాడదాం, దానికోసం పరిష్కారం వెతుకుదాం. బాలా, నీకింతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రేపొదే మనం సతారా వదిలి వెళ్ళిపోతున్నాం. నువ్వు ఆపాలని చూడొద్దు. బాలా అన్నయ్య, నీకు రావడం ఇష్టం లేకపోతే నువ్వు రావద్దు. అయినా మేము నిన్ను మాతో రమ్మని ఎప్పుడు అడిగాము? నీకంత కోపం ఎందుకు వస్తుంది? బాగుంది. ఇప్పుడు హఠాత్తుగా వచ్చిన సమస్యను ఏం చేయాలో, ఎలా ఎదుర్కోవాలో నీకు అర్థం కావడం లేదు. అందుకే పారిపోదామంటున్నావు, అందరినీ పారిపోదామంటున్నావు. ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాడిగా, మనం ఎక్కడికి పారిపోవద్దు, మనం సమస్యలకు పరిష్కారం వెతుకుదాం, మనం పోరాడదామంటూ. మరి ఇప్పుడేమైంది? బాలా అన్నయ్య, చెప్పాలంటే ఇది కూడా ఒక రకంగా పోరాటమే. మనం ఇప్పుడు మన విలువలతో ఎంత మాత్రం రాజీ పడలేము. దాని కారణంగానే మనం మన ఇల్లు వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుంది. నాకు అర్థమైంది, ఈ పోరాటానికి ఎలాంటి ఫలితమూ ఉండదు. ఈ నాటకం ఎప్పటిదాకా సాగుతుందంటే, ఎప్పటి వరకంటే మనం మన విలువలతో రాజీ పడేంత వరకు. కానీ మనం అలా ఎన్నటికీ చెయ్యము. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. నా పుట్టుకే దరిద్రం. ఎవ్వరికీ శుభం జరగలేదు, అందరికీ అశుభమే. ఇప్పుడు మీకు కూడా అశుభం అయ్యాను అన్నయ్య. లేదు మీరా, అలా మాట్లాడద్దు. నిజానికి మనందరి జీవితాలలో తరచూ ఏదైతే చెడు జరుగుతుందో, ఏవైతే సమస్యలు వస్తున్నాయో, వాటికి బాధ్యులు వేరెవరో కాదు, మన సొంత జాతి వాళ్లే. అందుకే నిన్ను నువ్వు నిందించుకోవద్దు మీరా. రేపు ఉదయం మనం వేరే ఊరికి వెళ్తున్నాం. కొత్త అధ్యాయంలో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. నువ్వే చూస్తావుగా మీరా, ఇక అంతా మంచి జరుగుతుంది. అభినందనలు స్వామీజీ, అభినందనలు. ఇంతకాలానికి మనం గెలిచాం. ఇక రేపు ఉదయం రామ్జీ ఇంకా వాడి కుటుంబం మన సతారా వదిలేసి వెళ్లిపోతారు. నిజం చెప్పాలంటే స్వామీజీ, నమ్మకమే కలగడం లేదు. ఆ భీమరావు, వాడి బలమే వాడి జాతికి చెందిన మనుషులు. గోపాల్ వాళ్ళనే ఉపయోగించుకొని భీమరావు అహంకారాన్ని పటాపంచలు చేసేశాడు.
మీ వజ్రం సమర్థుడని నిరూపించుకున్నాడు స్వామీజీ. 100 రోగాలకి ఒకే ఒక మందు. మా తెలివి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకేగా ఈ గోపాల్ని సతారాకు తీసుకొచ్చాము.